మనం మంచి చేసినా చూస్తారు, చెడు చేసినా చూస్తారు. మంచి చేస్తే ఎలా ఉంటదో మనకు తెలుసు. చెడు చేస్తే దాని యొక్క తీవ్ర పరిణామాలు కూడా ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా! అది ఆ విచక్షణ చెప్పాల్సింది కేవలం పేరెంట్స్. కానీ పేరెంట్సే ప్రోత్సహించి ఇలా ఉంటే బావుంటది, ఈ మోడర్న్ డ్రెస్ ఏసుకుంటే బావుంటది, లేపోతే ఈ విధంగా ఉంటే బావుంటది, లేతే ఫోక్ సాంగ్స్, పాప్ సాంగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్. ఈ రోజుల్లో చాలామంది తప్పు చేస్తున్నారండి. నాలెడ్జ్‌నే దీన్ని పక్కదారి పట్టించేసాం. ఏంటో తెలుసా? ఒక పాట ఐ కాంట్ ఏబుల్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఆ పాట చెప్పగానే ఓహ్! అని అరుస్తారు అందరూని. అంత బాగా నచ్చేసింది. కానీ ఆ పాటలో ఉందంతా ఫాల్స్ మీనింగ్. ఆ ఫాల్స్ మీనింగ్ ఏ విధంగా అనంటే యాస్ పర్ ద రికమెండేషన్ మరి ఎందుకో తెలీదు మరి. సైకాలజీలో కూడా అబ్జెక్షన్స్ రావట్లే. ప్రముఖులు, నిపుణులు, తత్వవేత్తలు కూడా ఏ అబ్జెక్షన్స్ రావట్లే. అది ఎందుకు రావట్లేదో మనకి తెలియంది కాదు. ఓపెన్ సీక్రెట్ అది. ఎవరు అడగలేరు. అడిగినా ఏం జరుగుతుందో తెలుసు. అడగకూడదు. కొన్ని విషయాలు అడగకూడదు. సైలెంట్‌గా చూస్తూ భరించాల్సిందే. సోషల్ మీడియాలో ఏం జరిగినా కొన్ని సైలెంట్‌గా ఉండాల్సొస్తది.